అందరికీ హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నది కుందా సత్యనారాయణ కళాధామం అని మనకి యాదగిరిగుట్టకు దగ్గరలో ఉంటుంది. ఇది అందరూ చూడాల్సిన ప్లేస్. అంటే ఎవరైనా చూడలేకపోతే ఇట్లా వీడియోలోనైనా చూస్తారని చూపిస్తున్నా. ఎందుకు అందరూ చూడాల్సిన ప్లేస్ అంటున్నా అంటే మన దేశంలో ఉన్న ప్రతి ఒక్క గుడి ఎట్లా ఉంటుంది అనేది మనకు లోపల క్లియర్గా చూపిస్తారు. అంటే ఇప్పుడు మనకి కలకత్తాలో కాళీమాత గుడి ఎట్లా ఉంటుంది, సేమ్ ఆ గుడి ఎట్లా ఉందో ఇక్కడ కూడా అట్లాగే ఉంటుంది. ఇంకా ఇప్పుడు శబరిలో అయ్యప్ప స్వామి గుడి అందరం వెళ్ళలేం కదా, అట్లాంటివన్నీ కూడా మనకి ఇక్కడ సేమ్ ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది. ఇక్కడ అన్ని గుళ్ళు కూడా దర్శించుకోవచ్చు. చాలా బాగుంటుంది. మిస్ అవ్వకుండా అందరూ కూడా ఈ వీడియో ఫుల్గా చూడండి. ఇంకా మెయిన్గా చెప్పాలంటే ఇక్కడ రామాయణము మహాభారతం అయితే అప్పుడు జరిగిన సన్నివేశాలు మొత్తం కూడా మనకి ఇట్లా కళ్ళతో చూసినట్టుగా విగ్రహాల రూపంలో మొత్తం పెడతారు. పిల్లలకైతే చాలా బాగా అర్థమైపోతుంది అది చూస్తే. అయితే కొన్ని ఏమైతే అంటే అన్నీ కూడా మనకి ఇప్పుడు కొన్ని తెలియదు. పద్మవ్యూహము, అక్కడ ఎట్లా యుద్ధాలు జరిగినాయి అవన్నీ కూడా మనకు కూడా కొన్ని తెలియదు. కాబట్టి అక్కడ స్కానర్ ఉంటుంది. మన ఫోన్లో మనం అది స్కాన్ చేసినాం అనుకోండి, ఆ స్టోరీ మొత్తం కూడా మనకు చెప్తుంది. అప్పటికప్పుడు తెలుగులోనే చెప్తుంది ఆ స్టోరీ కూడా. ఇంకా చూడాల్సిన ఏమేమి ఉంటాయంటే మెయిన్గా కైలాసం ఒకటి, యమలోకము, బ్రహ్మలోకము, ఇవైతే నాకు చాలా నచ్చినాయి అన్నమాట. ఇది లోపలంతా కూడా నడవాలన్నమాట. ఇట్లా అన్నీ చూడాలంటే మనకి ఒక 4 hours పడుతుంది. అంటే ఫాస్ట్గా వెళ్ళే వాళ్ళకి కొంచెం వెళ్ళిపోతారు అనుకోండి, ఒక 2.5 3 hours కొంచెం మెల్లిగా చూసుకుంటూ మనం పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మనం కూడా అన్ని గుర్తు చేసుకుంటూ అట్లా ఉంటే 4 hours నుంచి 5 hours పడుతుంది. మంచిగా ఎంజాయ్ చేయాలి అనుకుంటే తొందరగా మార్నింగ్ 10 కల్లా అక్కడ ఉండడానికి ట్రై చేయండి. మనకు అక్కడ బ్రేక్ఫాస్ట్ లంచ్కి అన్నీ ఉంటాయి అన్నమాట. టిఫిన్ సెంటర్ ఒకటి ఉంది, ఇంకా చాట్ అవి తినడానికి ఉంటుంది, ఇంకా పాలు కాఫీ అవన్నీ కూడా దొరుకుతాయి. అక్కడక్కడ వాటర్ ఉంటుంది, ఐస్ క్రీమ్ ఇవన్నీ కూడా దొరుకుతాయి. ఇది నేను స్టార్టింగ్ నుంచి చూపిస్తాను. ఎంట్రన్స్ దగ్గరనే మనకి టికెట్ కౌంటర్ ఉంటుంది. అక్కడ టికెట్స్ పెద్దవాళ్ళకైతే 350, పిల్లలకైతే 300 ఉంటుంది. అంటే మరీ చిన్న పిల్లలకి ఏముండదు, వాళ్ళ హైట్ చూస్తారు. అక్కడ హైట్ చూసి దాన్ని బట్టి టికెట్ తీసుకుంటారు. అంటే ఇక్కడ మనకి చిన్న పాప కనిపిస్తుంది కదా, ఆమెకేం టికెట్ తీసుకోలేరు, ఆమె హైట్ చూసిండ్రు, దాన్ని బట్టి ఇంకా టికెట్ వద్దన్నారు. ఇంకా ఇది మెయిన్ ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్ దగ్గరనే ఫస్ట్ ఒక ఫోటో తీసుకొని ఇంకా లోపలికి వెళ్తున్నాము. ఇది టెంపుల్ మొత్తం కూడా అన్నీ కూడా చూపించాలంటే చాలా టైం పడుతుంది. కాబట్టి నేను ఇంపార్టెంట్వి ఫాస్ట్గా చూపిస్తుంటాను. ఇక్కడ చూస్తున్నారు కదా, సింహం నోట్ల నుంచి లోపలికి వెళ్తున్నాము. ఫస్ట్ వెళ్ళేటప్పుడే ఎదురుగా గణేశుడు ఉన్నాడు, కనిపిస్తున్నాడు కదా. ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్. ఫస్ట్ బాలభారతం స్టార్ట్ అయింది, చూస్తున్నారు కదా. మా అబ్బాయి ఆల్రెడీ ఒక 5 years కింద చూసిండ్రు. 5 years అయింది కదా, వాళ్ళంతా మర్చిపోయారట అప్పుడు చిన్నగా ఉండే. ఇప్పుడు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే నేను చెప్పినట్టుగా ఈ స్టోరీ ఎవరికన్నా ఇదేంటిది విగ్రహాల గురించి ఏంది అని తెలియని వాళ్ళు ఇక్కడ స్కానర్ కనిపిస్తుంది కదా, ఇంతకుముందు చెప్పినట్టుగా స్కాన్ చేసుకొని ఆ స్టోరీ వినొచ్చు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళల్లో ఎంతమందికి బాలభారతం తెలుసో మాకు కామెంట్ చేయండి, చూద్దాం. ఇక్కడ ప్రతి చోట కూడా కింద రాసిందనమాట, ఆ శిలాపలకల మీద తెలుగులో ఇంగ్లీష్లో రాసింది ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ద్రోణాచార్యుడిని ఏకలవ్యుడు మట్టితో విగ్రహం చేసుకొని విలువిద్య నేర్చుకుంటున్నాడు. ఇక్కడ ఏకలవ్యుడు తన ఫింగర్ ఇచ్చేస్తాడు కదా ద్రోణాచార్యుడి కోసము, అది చూపిస్తున్నారు. ఇట్లాంటివన్నీ కూడా మనం పిల్లలకు చూపిస్తే ఈజీగా అర్థమైపోతుంది. ఇది ఇంకెప్పటికీ గుర్తుండిపోతాయి ఈ స్టోరీస్.
ఇది చూస్తున్నారు కదా, భీముడు నిచ్చెనెక్కుతున్నాడు. ఇక్కడ అర్జునుడు నిచ్చెనలాగా వేసిండనమాట ఇంద్రలోకం పోవడానికి. అందుకోసము భీముడు టకాటకా ఎక్కేస్తున్నాడు పైకి. అది మనకి ఇక్కడ క్లియర్గా చూపించిండ్రు. తర్వాత నెక్స్ట్ వెళ్ళేది ఇది మనకి శక్తిపీఠాలు ఉన్నాయి. 18 శక్తిపీఠాలు ఉంటాయి కదా, ఆ శక్తిపీఠాలన్నీ కూడా చూపిస్తున్నారు ఇందులో నుంచి వెళ్తే. ఇప్పుడు ఇక్కడ యారో మార్క్ ఉంది కదా, యారో మార్క్ త్రూ వెళ్ళాలన్నమాట. ఇక్కడ శ్రీశైల భ్రమరాంబాదేవి, జమ్మూ కాశ్మీర్లో సరస్వతీదేవి అందరూ ఉన్నారు. మొత్తం 18 శక్తిపీఠాలు. ఇంకా నెక్స్ట్ నాగలోకం వచ్చింది. ఇది బ్యాక్ సైడ్. ఇప్పుడు ఫ్రంట్ నుంచి మీకు చూపిస్తా చూడండి. ఈ నాగలోకంలో మొత్తం పాములు చూస్తున్నారు కదా, ఈ స్టెప్స్ మీద కూడా అన్ని పాముల బొమ్మలే ఉన్నాయి. ఇంకా చూస్తున్నారు కదా, లస్సీ, ఐస్ క్రీమ్లు అక్కడక్కడ అమ్ముతూనే ఉంటారు. ఇంకా బయటికి వచ్చిన తర్వాత యారో మార్క్స్ ఎట్లా ఉన్నాయో మనం అట్లా వెళ్ళినామంటే ఏ ప్లేస్ కూడా మిస్ అవ్వము. రామేశ్వరం తమిళనాడు టెంపుల్. ఇక్కడ కాదు, ఇక్కడ నుండి చూడు, వాళ్ళు రాక్షసులు ఇక్కడికి రా, వాళ్ళు తీసుకెళ్ళి తెలుసు స్టోరీస్ అన్ని. నెక్స్ట్ జోగులాంబాదేవి. ఇంకా తర్వాత బుక్ పట్టుకున్నాడు చేతిలో, చూస్తున్నారు కదా, చిత్రగుప్తుడు. ఇంకా తర్వాత ఇక్కడ సంతోషి మాత. ఇది ధర్మస్థలి కర్ణాటక అన్నమాట, మంజునాథుడు. నెక్స్ట్ గోవర్ధనగిరి. ఇది కృష్ణుడు తన వేలుతోని లేపిండి కదా ఆ కొండని, అది గోవర్ధనగిరి. ఇక్కడ లెఫ్ట్కి అబ్జర్వ్ చేస్తున్నారు కదా, ఫిల్టర్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది. మేము వెళ్ళిన రోజు లైట్గా చినుకులు వస్తున్నాయి, అంటే అంబ్రెల్లా ఉంటే బాగుండేది అనిపించింది. మీరు ఎవరైనా వెళ్ళే వాళ్ళు, అంటే సమ్మర్ అయినా సరే ఎండకి మనకి కష్టమవుతుంది కాబట్టి ఒక అంబ్రెల్లా తీసుకెళ్తే మీకు వర్షంకైనా ఎండకైనా దేనికైనా యూజ్ అవుతుంది. వశిష్ఠ ఆశ్రమం. ఇప్పుడు మెట్లు ఎక్కుతున్నాం కదా, ఇది కొండ ఎక్కుతున్నాం అన్నమాట, తిరుమల కొండ ఇది.
వస్తూనే ఉంటారు కూడా. విజయవాడనేమో. నెక్స్ట్ లెఫ్ట్కి వెళ్తే యమలోకం చూపిస్తా చూడండి. ఎవరు వస్తున్నారు యమలోకంకి? అందరు పోవాల్సిందేనా? మిస్టేక్స్ అన్ని మనం రోజు చేసి అన్ని ఆయన రోజు అన్ని రాసి పెడతా ఉంటాడు మన మిస్టేక్స్ అన్ని. యమధర్మరాజు ఇవన్నీ పనిష్మెంట్స్ పద్ధతులు గొడవడము మన ఇద్దరు కట్టి చూడండి అన్ని పనిష్మెంట్స్. తప్పు చేస్తే మనం ఇక్కడ మిస్టేక్స్ చేస్తే అక్కడ తీసుకుపోయి ఇవి అన్ని పనిష్మెంట్స్. ఇవన్నీ పనిష్మెంట్స్ ఎన్నో పనిష్మెంట్స్. అగో ఇవన్నీ మోపిస్తారు మనతో మనం తప్పులు చేస్తే. అరుస్తున్నారు కదా. అందుకే ఏం చేయొద్దు తప్పులు మనం. ఓ కైలాసమా? ఓ డ్రై అయిపోతుంది, అట్లనే ఉంచి డ్రై అయిపోతుంది. బాటిల్ ఇచ్చాడు గలీజ్గా. సో ఇవన్నీ గంగా రివర్. ఏముంది ఇక్కడ? అమర్నాథ్ శివలింగం సెటప్ అంతే. ఇట్లాంటి ప్లేసెస్కి వెళ్ళేటప్పుడు మీరు ఏం చేయండి, ఎక్కువ మంది కలిసి వెళ్ళండి, బాగుంటుంది. అంటే బాగా మాట్లాడుతూ వెళ్తే మనకి 4-5 అవర్స్ అయినా తెలియదు. ఆ ప్లేసెస్ గురించి డిస్కస్ చేస్తుంటే మనకి నాలెడ్జ్ కూడా వస్తుంటుంది. శివుని ఊరేగింపంట.
2:30 ಆಯ್ತು ಟೈಮ್. రాముడు పుట్టిన ప్లేస్ కదా. నారసింహులు నరసింహస్వామి నవరసాలు. ఎక్కువ చూస్తాం వీడియోలో కృష్ణ ఓపెన్ నెక్స్ట్ ఇదంతా కూడా బుద్ధుడి స్టోరీ. బుద్ధుడికి ఫస్ట్ పెళ్ళి అవుతుంది. పెళ్ళైన తర్వాత బాబు పుట్టిన తర్వాత ఆయన తపస్సు చేసుకోవడానికని ఇంకా వెళ్ళిపోతాడు ఇంట్లో నుంచి. వాళ్ళ బాబు ఇంకా వాళ్ళ భార్య పడుకున్నప్పుడు వెళ్తున్నాడు చూడండి. ఇక్కడ ఇదంతా మనకి స్టోరీ రాసిండ్రు అనమాట. ఇక్కడ ఇగో వాళ్ళ వైఫ్ ఇంకా వాళ్ళ బాబు పడుకున్నప్పుడు బుద్ధుడు వెళ్ళిపోతున్నాడు. ఇంకా చెట్టు కింద కూర్చొని తపస్సు చేస్తున్నాడు. తర్వాత ఇక్కడ వాళ్ళ భార్యకి, వాళ్ళ బాబుకి, వాళ్ళ అమ్మకి ముగ్గురికి కూడా సన్యాసం ఇచ్చినట్టుగా ఇక్కడ మొత్తం కూడా మనకి స్టోరీ చూపిస్తున్నాడు. శబరిమల కేరళ ఆడవాళ్ళని వెళ్ళనియరు కదా, వెళ్ళనియరు. అవును, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తమిళనాడు ఇట్లా ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామి ఉన్నట్టు చూడండి పైన. బాగుంది కదా సుబ్రహ్మణ్య స్వామి చాలా. చాముండేశ్వరి దేవి. ఓకే, మేము చూసాం, వెళ్ళాం. బాగుంటుంది చాలా. శక్తిపీఠం. అమ్మ అరుస్తున్నాయి బాగా. तुळजापूर भवानी माता महाराष्ट्र. कलकत्ता कालीदेवी. ఇంతసేపు తిరిగినాం కదా, ఇప్పుడు బ్రేక్ టైం అనమాట. ఇక్కడ ఆవు నుంచి మనకి పాలు ఒక్కటే కాదు, కాఫీ టీ కూడా వస్తుంది. అంటే అట్లా మిషన్ తయారు చేసిండ్రు, బాగుంది ఇది. అదిగో అందుకే చెప్పిన డైరెక్ట్. They're walking to Kailasha. See Lord Shiva. They're devotees. Devotees.
ఈ టెంపుల్ మంగళూరు కర్ణాటకలో ఉండే టెంపుల్. ఇది మధురాంతకం తమిళనాడు ఆ టెంపుల్ స్టైల్ అన్నమాట. నెక్స్ట్ నటరాజ స్వామి, ఈ తమిళనాడులో ఉంది ఈ టెంపుల్, ఆ స్టైల్ టెంపుల్ ఇది. ఈయన గోమటేశ్వరుడు కర్ణాటకలో ఉంటుంది ఇట్లా టెంపుల్. ఇది శ్రీరంగం తమిళనాడు టెంపుల్. ఇది హంపి కర్ణాటకలో ఉండే టెంపుల్ స్టైల్ ఇది. ఇప్పుడు ఇక్కడ శివుడి పక్కకు స్టెప్స్ ఉన్నాయి కదా, ఇవి ఎక్కి మనం పైకి ఎక్కితే మళ్ళీ మనకి గోవర్ధనగిరి అవన్నీ కూడా మంచిగా కనబడతాయి పైనుంచి. ఇక్కడ శివుడి దగ్గర పక్క నుంచి మెట్లు ఎక్కినాం కదా, వేరే రోడ్డుకి వెళ్ళిపోతాం పక్క సైడ్కి. ఇక్కడ దూరం నుంచి కనిపిస్తుంది కదా, అది యుద్ధం జరుగుతుంటుంది, అది చాలా బాగుంటుంది అది. అయితే దానికంటే ముందు మనము బ్రహ్మలోకంకి వెళ్దాము. ఇది బ్రహ్మలోకం అంట. అబ్బా ఇంత బాగుంటుందా బ్రహ్మలోకం అనిపిస్తుంది చూస్తుంటే, ఇక్కడనే కూర్చోవాలనిపించింది, చాలా బాగుంది. ఇది యుద్ధం జరిగే టైంలో కౌరవులు పాండవులకు యుద్ధం జరుగుతుంది కదా, ఆ టైంలో అర్జునుడికి కృష్ణుడు గీతోపదేశం చేస్తున్న టైంది మొత్తం కూడా మనకి ఇట్లా యుద్ధం కల్లారా చూసినట్టుగా సిచ్యువేషన్ ఎంత బాగా చూపించారు, చూస్తున్నారు కదా. నెక్స్ట్ వైకుంఠంకి పోయి అక్కడ విష్ణుమూర్తిని దర్శించుకొని వద్దాము.
నెక్స్ట్ రామాయణము. మనకి స్టార్టింగ్లోనేమో బాలభారతం ఉండే కదా, ఇప్పుడు రామాయణము. ఇక్కడ కుంభకర్ణుడు చూస్తున్నారు కదా, 6 నెలలు తింటాడు, 6 నెలలు వండుకుంటాడు, అందరికీ తెలుసు కదా. యుద్ధం జరిగేటప్పుడు అందరు సైనికులు వచ్చి కుంభకర్ణుని లేపడానికి ట్రై చేస్తున్నారు. ఇంకా రాక్షసి కదా. చూడండి అంతా రాక్షసులు ఎట్లున్నారు. హనుమాన్ కదా, పాదాలకి వెళ్ళిపోతుంది. ఇక చూడు రాక్షసులు ఇప్పుడు పాతాళలోకమా. హనుమాన్ వాళ్ళ మమ్మీ అంజనాదేవి తపస్సు. హనుమాన్ వాళ్ళ అమ్మనా. హనుమాన్ కే ఆయనకి ఎక్కడెక్కడ తిరుగుతాడు కదా.
బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఇంద్రుడు మొదలైన ఓ ఆంజనేయునికి బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. అవును, ఇక్కడ చూసిరా నోట్ల నుంచి పోయి అక్కడ వెనకాల నుంచి వస్తున్నాడు. ఓహో, కళ్ళలో నుంచి వస్తున్నాడు. అందులో రావట్లేదా స్కాన్ చేస్తే? వస్తుంది కానీ పాతాల్ ఒక నిమిషం వెళ్ళు వెళ్ళేది. అంటే ఫారెస్ట్ అడవి పోతారు. మాయా బజార్ ఎవరు
చేతులు. ఓకే. అయితే నీళ్లు ఉన్నాయి అనుకొని కాలు పెట్టబోతే నీళ్లు ఉండవు, తర్వాత మళ్ళీ నీళ్లు లేవనుకొని కాలు పెడితే నీళ్ళలోకి వెళ్ళిపోతారు. అప్పుడు వాళ్ళ వాడు పైకి వెళ్ళి వాళ్ళంతా నవ్వుతారు. అందుకని ఇది కోపం వచ్చి మీరు జుట్టు పట్టి గుంజుకపోయి వస్త్రాపహరణ చేస్తారు. విన్నారు కదా, మా ఆయన స్టోరీ చెప్తున్నాడు. దుర్యోధనుడు అంట నీళ్లు లేవనుకొని కాలు పెడితే నీళ్ళలో పడిపోతాడంట. అప్పుడు ద్రౌపది నవ్వుతే ద్రౌపదిని జుట్టు పట్టి గుంజుకొని పోతాడంట. ఈ స్టోరీ మీకు తెలుసా? అక్కడ వాటర్ లేవనుకుంటే ఫస్ట్ వాటర్ ఉన్నాయనుకొని కాలు పెడతాడు, నీళ్లు ఉండయి. కానీ మళ్ళీ ఇక్కడికి వచ్చి నీళ్లు ఉన్నాయనుకొని కాలు పెడతాడు, లేవనుకొని కాలు పెడతాడు, నీళ్లు ఉంటాయి. అగో ఇక్కడ పైన ఇక్కడ దుర్యోధనుడా లేకపోతే వేరే వాళ్ళ అనేది కొంచెం డౌట్ ఉంది అంటున్నాడు మా ఆయన. మీకెవరికైనా ఈ స్టోరీ తెలిస్తే మా కింద కామెంట్ చేయండి, దుర్యోధనుడా కాదా అనేది. మాయా బజార్ అంటే అది మాయా. భీముడు దుశ్శాసనుని చంపి ఆ రక్తంతో ద్రౌపది ఎంట్రుకలని ముడేస్తున్నాడు, చూస్తున్నారు కదా ఇక్కడ. నిజంగా ఇట్లాంటి స్టోరీస్ అన్నీ అందరూ తెలుసుకోవాలి. పిల్లలే కాదు పెద్దవాళ్ళకు కూడా చాలామందికి ఈ స్టోరీస్ తెలియదు కదా. మీరు ఇవన్నీ కూడా సురేంద్రపురికి పోయి ఒక్కసారి మీ పిల్లలకు కూడా అంత స్టోరీ చెప్పండి. నెక్స్ట్ ఇది పద్మవ్యూహము, చాలా బాగుంటుంది పద్మవ్యూహము. ఇప్పుడు చూపిస్తా చూడండి. ఈ పద్మవ్యూహంలోకి లోపలికి వెళ్ళాలన్నా బయటికి రావాలన్నా చాలా కష్టము. కానీ అభిమన్యుడు మాత్రము లోపలికి ఎంటర్ అవుతాడు. ఎట్లా అంటే అభిమన్యుడు వాళ్ళ అమ్మ కడుపులో ఉన్నప్పుడు, సుభద్ర కడుపులో ఉన్నప్పుడు, ఈ సుభద్ర వాళ్ళ అన్నయ్య ఉంటాడు కదా కృష్ణుడు చెప్తుంటాడు అనమాట సుభద్రకి ఈ పద్మవ్యూహంలోకి ఎట్లా వెళ్ళడం అది అంతా. అప్పుడు కడుపులో నుండి ఈ అభిమన్యుడు వింటాడు.
కానీ ఆయన కడుపులో ఉన్నప్పుడు వెళ్ళడం ఎట్లా అనేది మాత్రమే చెప్తాడు కృష్ణుడు. బయటికి రావడం అనేది కృష్ణుడు చెప్పలేడు. కాబట్టి ఈ అభిమన్యుడు ఏం చేస్తాడంటే ఇంకా ఈ లోపలనే వీరమరణం పొందుతాడు. ఈ సురేంద్రపురి వెళ్ళడం వల్ల నాకు ఇట్లాంటివన్నీ ఇంకా నాకు తెలియని విషయాలు కూడా బాగా తెలుసుకున్నా. ఈ పద్మవ్యూహం గురించి నేను చెప్పింది కరెక్టో కాదో మీకేమైనా తెలిస్తే మీరు కామెంట్ చేయండి. నిజంగా ఈ పద్మవ్యూహం చాలా కన్ఫ్యూజన్గా ఉంది. ఇక్కడ ఆరో మార్క్స్ ఉన్నందుకు బతికిపోయినా కరెక్ట్గా బయటకు వచ్చేసిన, లేదంటే ఈ పద్మవ్యూహంలోనే ఉండిపోవాల్సి వస్తుండే నేను కూడా. భలే ఉంది కదా. నాకైతే ఈ సురేంద్రపురి మొత్తం నచ్చింది. కానీ అందులో వైకుంఠము, పద్మవ్యూహము, కైలాసము, యమలోకము, బ్రహ్మలోకము ఇవైతే సూపర్గా నచ్చినాయి. మీకేవి నచ్చినాయో మాకు కామెంట్ చేయండి. ఇక్కడ హనుమంతుడు లడ్డు ఇస్తాడంట, తీసుకొని తినాలి, ఆకలిస్తుంది. నెక్స్ట్ లక్కీ నువ్వు చేయబెట్టు. చూపి లడ్డు. ఈ సురేంద్రపురి అంతా కూడా ఒక 4.5 అవర్స్లో చూసి బయటికి వచ్చేసినాం మేమైతే. బాగుందా? అంతే. యాక్చువల్గా ఫుల్ డీటెయిల్గా ఎక్కువగా చూపించలేకపోయినా అప్పటికే మనకి 45 మినిట్స్ వీడియో అయ్యింది. మీరు యాదగిరిగుట్టకి వెళ్ళినప్పుడు చాలా దగ్గర యాదగిరిగుట్టకి కాబట్టి ఒకసారి ట్రై చేయండి. మంచి నాలెడ్జ్ వస్తుంది పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ అందరికీ కూడా చాలా బాగుంటుంది. మీకు మా వీడియో హెల్ప్ఫుల్గా అనిపించి మా వీడియో కొంచెం ఏమన్నా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.